Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అండ్ హీరోకి హీరోయిన్కి మ్యూజిక్ డైరెక్టర్కి లేకపోతే ఎక్కువగా జనరల్గా మనం చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆన్ స్క్రీన్ ఎవరు కనిపిస్తారో వాళ్ళకి విపరీతమైన ఫేమ్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ నేను పర్సనల్గా చూసింది మీకు. నాకు అంత లేదని దేవికి ఉంటుంది. దేవి స్టార్, దేవి గారు వీళ్ళు అంతా ఓకే, టెక్నీషియన్స్ అంతా ఓకే. నేను చూసింది డైరెక్టర్స్లో వాటిలో కూడా లైక్ లిటరల్లీ సోషల్ మీడియాలో చూసినా కానీ ఏది చూసినా కానీ మీరు ఎంతమంది సపోర్ట్ అంటే అంతమంది పాజిటివ్, ఒక పాజిటివ్ ఆరా మీ చుట్టూరా. అంటే నాకు నేను చేసే కామెంట్లు నచ్చడం వల్ల సినిమా నచ్చడం వల్ల ఆ సినిమా ఇంకా ఈ సినిమా చూడలేదు కదా, ఈ సినిమా ట్రైలర్స్ వరకు నచ్చడం వల్ల నాకు ఆ సపోర్ట్ చేస్తున్నారు. సింపుల్. నిజంగా అటువంటిది ఆఫ్ స్క్రీన్ ఉన్న హీరో ఇమేజ్ ఉన్నది దేవిశ్రీ ప్రసాద్. దేవి ఇమేజ్ వేరు, తన స్టార్, రాక్ స్టార్ అంటే ఓకే అంతే. యా అండ్ ఫైనలీ మనం ఇంకా ఎండ్ చేసే ముందు ఈ సినిమా ఆబ్వియస్లీ అందరికీ తెలుసు ఫ్యామిలీ ఎంటర్టైనర్, చాలా బాగుంటుంది అని. అలానే ఒక్కొక్క స్టేట్మెంట్ గురించి మనం మాట్లాడాలి. మొన్న ఆడియో లాంచ్లో నాగార్జున గారు సోగ్గాడే టైంలో ఏది చెప్పారో, ఇది మళ్ళీ వస్తున్నాం మళ్ళీ హిట్ కొడుతున్నాం అన్నారు. అంత కాన్ఫిడెన్స్ ఆయన చూసాం కదా సినిమా, ఆయన చూసేసాం ఆ రోజు మార్నింగ్ ఫుల్ సినిమా. దానికి ముందు నుంచి నాకు ఆయనకి ఫుల్ స్క్రిప్ట్ తెలుసు. ఆయన ఫస్ట్ స్క్రిప్ట్ చెప్తా, ఆయన అందులో సజెషన్స్ చెప్తారు, కరెక్షన్స్ చెప్తారు, అవన్నీ చేస్తాం. ఎవ్రీ స్కెడ్యూల్కి చేసిన స్కెడ్యూల్ ఎలా వచ్చిందో చూస్తారు, ఎడిట్ చేసిందో చూస్తారు, సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అవన్నీ అయిపోయిన తర్వాత కూడా మొన్న మార్నింగ్ అదే ఫంక్షన్ జరిగిన రోజు మార్నింగ్ డిటిఎస్ థియేటర్లో సినిమా చూసాం. నాకు సార్ అందరూ ఉన్నారు, ఒక 15 మెంబర్స్ వర్క్ చేసిన మెంబర్స్, వాళ్ళ అసిస్టెంట్స్, అందరికీ ఒకటే ఫీలింగ్. సినిమా ఆయన ఏ కాన్ఫిడెన్స్లో ఉన్నారు అందరూ అదే కాన్ఫిడెన్స్ ఉన్నారు. అది సినిమా చూడడం వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్. బట్ ఆయనకి నచ్చకపోతే అవుట్ ఆఫ్ 90 సినిమాలు చేశారు, 30 సినిమాలు తీశారు. ఆయన మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, ఆ ఎక్స్పీరియన్స్తో చేసిన కామెంట్ అది. దానివల్ల వచ్చిన కాన్ఫిడెన్స్. సినిమా బాగుంది, డెఫినెట్గా సినిమా చాలా బాగుంది. చూసిన ప్రతి వాళ్ళకి నచ్చుతుంది. దాని రేంజ్ ఏంటనేది రిలీజ్ అయిన తర్వాత డిసైడ్ అవుతుంది. బట్ సినిమా నచ్చలేదు అనే మనిషి మట్టుకు ఉంటాను నాన్న, అది ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. డెఫినెట్లీ మాకు కూడా ఉంది. అండ్ మీ పైన చాలా కాన్ఫిడెన్స్ ఉంది అందరికీ కూడా. యు ఆర్ ద లైక్ ద పర్ఫెక్ట్ డైరెక్టర్ టు డైరెక్ట్ ద పర్ఫెక్ట్ స్క్రిప్ట్స్. అంతా హోల్డ్ గ్రిప్ అంతా ఇట్లా చేతిలో పట్టుకునే ఉంటారు, ఏది ఎప్పుడు అడిగినా సరే చెప్పగలిగేటట్టుగా. అలానే సీనియర్లు ఎంతోమందికి ఈ సినిమాలో మీకు ఆల్మోస్ట్ సపోర్ట్ ఇచ్చిన సత్యానంద్ గారితో సహా. సత్యానంద్ గారి గురించి చెప్పాలి. అసలు ఆయన సపోర్ట్ లేకపోతే నేను సోగ్గాడే చిన్న అయినా అంత కంఫర్ట్గా చేసేవాడిని కాదు, ఈ సినిమా అంత కంఫర్ట్గా చేసేవాడిని. నేను అనుకున్న ప్రతి థాట్ నేను షేర్ చేసుకుంటాను స్క్రిప్ట్ వైజ్ అంటే ఫస్ట్ ఆయనతో. సరే ఇలా అనుకుంటున్నా, ఇది కరెక్టా కదా, కరెక్టే అమ్మ, లేదు ఇలా ట్రై చేస్తే ఏమన్నా బెటర్ అవుతుందేమో చూడు, ఓకే సార్ మా ఆలోచించి చెప్తాను. మళ్ళీ ఒక 1/2 అవర్ తర్వాత 1 అవర్ తర్వాత దాని మీద వర్క్ చేసి సార్ ఇది ఓకేనా, ఇది బాగుంది. ఇలాగ నేను ఆయన 450 ఫిల్మ్స్ చేసి ఒక సింగిల్ రైట్ 450 ఫిల్మ్స్ చేయడం. నేనైతే అన్ని సినిమాలు చూసిన, నా పేర్లు కూడా చెప్పలేను, నేను చూసిన గుర్తులేదు. అటువంటి 450 సినిమాలు ఒక రైటర్ రాయడం అనేది అది మామూలు విషయం కాదు. అంతా లెజెండ్స్ వాళ్ళందరూ. అలాంటి సత్యానంద్ గారితో కలిసి వర్క్ చేయడమే అదృష్టం. అటువంటి 2 ఫిల్మ్స్ చేశాను. నేను చేసే ప్రతి సినిమాతో ఆయనతో ట్రావెల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా జరుగుతుంది అది. ఇంకా నా ప్రతి సినిమా, నేను చేసే ప్రతి సినిమాకి ఆయనతో వర్క్ చేస్తాను. సూపర్. ఆయన కూడా యాక్చువల్గా రీసెంట్గా ఏదో పోస్ట్ పెట్టి లైక్ మీరంటే చాలా అభిమానం అది తెలుస్తుంది ఆయనకి స్టార్టింగ్ నుండి కూడా. యూనో ఎప్పుడు లైక్ కలిసినప్పుడు కానీ రాసినప్పుడు కానీ హీ మెన్షన్స్ దట్. అంటే మీరు ఎలా అంటే సీనియర్ కదా, మీరు ఇప్పుడు చెప్పినట్టు 450 ఫిల్మ్స్ రాయడం అంటే దాట్ నాట్ ఈజీ. కానీ ఆయనతో మీరు వర్క్ చేయాలి అంటే కొంచెం భయమో లేకపోతే నేను మాట్లాడితే నా మైండ్ సెట్ ఏంటో అది ఆలోచించి మాట్లాడగలరు. రాఘవేంద్ర గారు మాట్లాడితే ఆయన మైండ్ సెట్ ఏంటి, ఆయన ఏం ఆలోచిస్తున్నారో ఆలోచించి మాట్లాడతారు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసే ఇంజనీరింగ్ స్టూడెంట్ వచ్చి ఆయనతో మాట్లాడితే అతని మైండ్ సెట్కి ఈయన మైండ్ సెట్ చేసుకుని మాట్లాడగలరు. అదే ఆయనలో గొప్పతనం. ఏ స్క్రిప్ట్ అయినా, ఇప్పుడు నేను ఈ ఫ్యామిలీ స్క్రిప్ట్ చెప్తే దీంట్లో కొంచెం స్టైలిష్గా ఒక సాంగ్ పెడదామమ్మా అంటారు. అటువంటి స్క్రిప్ట్ హర్రర్ స్క్రిప్ట్ చెప్తే దాంట్లో సెంటిమెంట్ పెడదాం అని అంటారు. ఆయనకి ఏ జానర్ ఏంటి, ఏ సినిమాకి ఏం కావాలి, ఏ సినిమాకి ఎంతవరకు కావాలి, ఏది కరెక్ట్ ఏది కాదు, ఇవన్నీ తెలుసు ఆయనకి. అందుకే ఆయన లెజెండ్ అంటున్నా. ఆయన ఇంకొకటి ఏంటంటే
మనం స్క్రిప్ట్ తీసుకెళ్తే అది తీసుకెళ్ళి ఆయన ఫ్లేవర్లోకి మార్చేయడం అలా చేయరు. నాది కదా ఎవరిదైనా. ఈ స్క్రిప్ట్కి ఎలా ఆలోచించాలి. ఇప్పుడు రవిబాబు గారి సినిమాలకి ఆయన వర్క్ చేస్తుంటారు. రవిబాబు గారు మన అల్లరి రవి గారి సినిమాలకి ఆయన వర్క్ చేస్తుంటారు. ఆయన సినిమాలన్నీ డిఫరెంట్ జానర్, దానికి ఆయన రైటర్ స్క్రీన్ ప్లే. ఆ సోగ్గడి చిన్న దానికి ఆయన స్క్రీన్ ప్లే. సో దానికి సంబంధం ఉండవు. ఇప్పుడు ఇది దానికి ఆయన స్క్రీన్ ప్లే. ఇలా చాలా చాలా సినిమాలు. సో ఖైదీ నెంబర్ 150కి కూడా ఆయన చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150కి ఆయన చాలా సపోర్ట్ చేశారు, వర్క్ చేశారు. దానికైనా అదే ఆయన చేసేది ఒకదానికి సంబంధం ఉండదు. గ్రేట్ గ్రేట్ అంతే. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ డ్రీమ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.